ఈరోజు కదా మేమే మేకపిల్ల. అనగనగా ఉఫ్ ఉఫ్ అని ఒక ఎర్రటి మేక ఉండేది. ఆ మేకకు 4 పిల్లలు పుట్టాయి. 4 పిల్లల్లోనూ 3 తల్లి పోలిక. చివరిది మాత్రం కారు నలుపు. దీనికి మేమే మేకపిల్ల అని పేరు. ఈ సంతతిలో 3 పిల్లలు తల్లి చెప్పిన మాట విని బుద్ధిగా ఉండేవి. కానీ మేమే మేకపిల్ల మాత్రం గడుగ్గాయిగా తిరుగుతూ చాలా అల్లరి చేస్తూ ఉండేది. ఒక రోజున మేమే మేకపిల్ల తల్లి దగ్గరకు వెళ్ళి, అమ్మా అమ్మా, నాకు ఢిల్లీ సుల్తానును చూసి రావాలని ఉంది. మనిద్దరం కలిసి వెళ్దాము, లే బయలుదేరు అని అంది. దానికి తల్లి మేక, పాపా, ఇప్పుడు నాకు చేతి నిండా బోలెడంత పని ఉంది. అదీకాక ఇంత చిన్నపిల్లవి, ఢిల్లీ వెళ్ళడం ఏమిటి, సుల్తానుని చూడటం ఏమిటి, మీరు పెద్దవాళ్ళైన తర్వాత అందరం కలిసి వెళ్దాములే అని చెప్పింది. ఆ, పెద్దయ్యే వరకు ఎవరాగుతారు? వస్తే ఇప్పుడు రండి, లేకపోతే పోండి, మీ ఇష్టం, ఇదిగో నేను బయలుదేరిపోతున్నాను అని మేమే మేకపిల్ల రోడ్డు మీదకి పరిగెత్తింది. అటువంటి అల్లరి పిల్లలతో చేసేది మాత్రం ఏముంటుంది? సరే, అనుభవించు, నీ కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది. నిన్ను కన్నాను గాని నీ రాతను నేను కనలేదు కదా అనుకుని విచారించింది తల్లి మేక. మేమే మేకపిల్ల పాడుకుంటూ గంతులేస్తూ పోతూ ఉండగా దారిలో ఒక ఏరు అడ్డం వచ్చింది. ఏరు మేకమ్మను చూసి, మేకమ్మ మేకమ్మ, నా పైన ఎవరో కొమ్మ పడవేసి పోయారు. అది నాకు బరువైపోయి నడవలేకుండా ఉన్నాను. దానిని కాస్త నమిలేసిపో తల్లి, నీకు పుణ్యం ఉంటుంది అని బ్రతిమలాడింది. పాపం, రమ్మన్నారు తిమ్మన్న బంతికి. కొమ్మలు తినటమే నా పని అనుకున్నావా? నేను ఢిల్లీకి పోవాలి, సుల్తానుని చూడాలి. ఇప్పుడు నాకు తీరిక లేదు అని చెప్పేసి మేమే మేకపిల్ల మళ్ళీ పాడుకుంటూ గెంతుకుంటూ వెళ్ళిపోయింది. మరికొంత దూరం వెళ్ళేసరికి ఒక మండుతున్న మంట కనపడి, మేకమ్మ మేకమ్మ, నేను ఆరిపోబోతున్నాను. అల్లదిగో నీ కాలి దగ్గర ఒక పుల్ల ఉంది. అది కాస్త ఇలా పడవేసి పో తల్లి, నీకు పుణ్యం ఉంటుంది అని బ్రతిమలాడింది. ఏరుకు చెప్పినట్లుగానే మంటకు కూడా చెప్పి మేకపిల్ల పరిగెత్తిపోయింది. మరి కొంచెం దూరం పోయేసరికి ఒక చెట్టు కింద గాలి కనపడింది. మేకమ్మ మేకమ్మ, ఈ చెట్టుకి ఎవరో ముళ్ళకంచె కట్టారు. అది నా వీపుకి గుచ్చుకుంటుంది. దాని కాస్త లాగేసి పారేయి తల్లి, నీకు పుణ్యం ఉంటుంది అని బ్రతిమలాడింది గాలి. నీళ్లకు మంటకు చెప్పినట్లుగానే గాలికి కూడా చెప్పేసి మేకపిల్ల పరిగెత్తిపోయింది. వెళ్ళి వెళ్ళి మేమే మేకపిల్ల చివరకు ఢిల్లీ సుల్తాను కోట చేరుకుంది. ఆ దారిని పోతూ ఉన్న మనిషిని పిలిచి, సుల్తాను ఎక్కడ ఉన్నాడు, నేను చూడాలి అని అడిగింది. అతను సుల్తాను గారి వంట మనిషి. రారా, నీకు సుల్తాను కావాలా, నేను చూపిస్తాను రా అంటూ పకపకా నవ్వి మేమే మేకపిల్లను వంటింటిలోకి లాక్కుపోయాడు. అతను పొయ్యి వెలిగించి పెద్ద డెగిషా నిండా నీళ్లు పెట్టి అందులో మేకపిల్లను ఉంచి డెగిషా మూసేశాడు. పాపం మేమే మేకపిల్లకు భయం పట్టుకుంది. నీళ్ళవైపు చూసి, నీళ్ళు నీళ్ళు, మీరు కాగబోకండి, మీరు కాగారంటే నేను ఉడికి చచ్చిపోతాను అని బ్రతిమలాడింది. మాకు కష్టం వచ్చినప్పుడు ఆర్చినావా తీర్చినావా, మేము కాగేది కాగేదే అని నీళ్లు బుడబుడా కాగటం మొదలుపెట్టాయి. అప్పుడు మేకపిల్ల నిప్పు వంక చూసి, నిప్పా నిప్పా, నువ్వు రాజుకోవద్దు, నువ్వు మండావంటే నేను ఒళ్ళు కాలి చచ్చిపోతాను అని బ్రతిమలాడింది. నిప్పు కూడా నీళ్ళలాగానే చెప్పి మండసాగింది. చివరకు మేకపిల్ల గాలితో, గాలి గాలి, నువ్వు వీచవద్దు, నీవు వీచితే నిప్పు మండుతుంది, నిప్పు మండితే నీళ్లు కాగుతాయి, నీళ్లు కాగితే నేను ఒళ్ళు కాలి చచ్చిపోతాను, నా మీద దయతలచవా అని బ్రతిమలాడింది. గాలికి మేకపిల్ల మీద జాలి కలిగింది. ఇందాక దారిలో నేను నిన్ను సహాయం చేయమని అడిగితే, అబ్బో నాకు పని ఉంది అని చెప్పి పరిగెత్తిపోయావు. ఇప్పుడు నీకే నా సహాయం కావలసి వచ్చింది. చూసావా, ఏ వేళకు ఎవరి అవసరం వస్తుందో. అందుచేత ప్రపంచంలో ఎవరితోటి విరోధం పెట్టుకోకు. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకుని వీలైతే ఒకరికి ఉపకారం చేయటం నేర్చుకో. మిడిసిపడి ఎవరి మాట నిర్లక్ష్యం చేయకు అని అనేక విధాల బోధ చేసి గాలి వీచటం మానేసింది. గాలి కదలకుండా ఉండేసరికి మంట ఆరిపోయింది. మంట ఆరిపోయేసరికి నీళ్లు చల్లబడిపోయాయి. ఇంతలో వంటవాడు వచ్చి మళ్ళీ డెగిసా కిందకి దింపి నీళ్లు ఎంత వెచ్చబడినాయో అని మూత తీసి చూడబోయాడు. మూత తీయడంతోటే మేమే మేకపిల్ల డబేలున దెగిసాలో నుంచి దూకి తుర్రుమని ఇంటికి పారిపోయింది. జరిగినదంతా తల్లితో చెప్పింది. పాపకు గండం తప్పినందుకు, గాలిదేవుడి బోధ వల్ల పెంకితనం అణిగి బుద్ధి వచ్చినందుకు తల్లి చాలా సంతోషించింది.